అద్వితీయ సంకీర్తనల ద్వారా జన హృదయాల్ని స్పృశించిన టీటీడీ ఆస్థాన విద్వాంసులు దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభ హైదరాబాద్లో జరగనుంది. రేపు హైదరాబాద్ బషీర్బాగ్ కింగ్కోటిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో గరిమెళ్ల శిష్య ప్రశిష్య బృందం ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ జరగనుందని ఆయన కుమారుడు గరిమెళ్ల అనిల్ కుమార్ వెల్లడించారు. ఈ సంకీర్తన స్మృత్యంజలి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. అన్నమయ్య సంకీర్తన మహితి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు నివాళులు అర్పిస్తూ శిష్య బృందం సమర్పించుకుంటున్న సంకీర్తన స్మృత్యంజలి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు అంటే ఒక 4000 దాదాపు స్వరరచన చేస్తే 100లలో నాన్నగారి సంకీర్తనలే ప్రాచుర్యం. అది ఎందుకు అంటే 6 దశాబ్దాల నాదోపాసన. ఆయన 16 ఏళ్లప్పుడు మొదలుపెట్టిన నాదోపాసన, ఆ సంగీతం నేర్చుకుని ఒక మంచి సమయంలో బ్రహ్మశ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి ద్వారా ఒక బ్రహ్మోపదేశంలాగా అన్నమాచార్య సంకీర్తనలు ఈయన చెవిలో పడ్డం. ఆ తర్వాత ఆయన సర్వస్వాన్ని వదిలేసుకుని హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేశారు. ఆయన అపరన్నమయ్య అంటుంటారు చాలా మంది. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచిన గరిమెళ్ల గారు ఒక 1000కి పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరిచి వెలుగులోకి తెచ్చారు. 6000కు పైగా కచేరీలు చేశారు. సంగీత కళానిధి అన్నమాచార్య సంకీర్తనల స్వర కల్పనలోనూ వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ సిడి రికార్డింగ్లలోనూ శ్రీ గరిమెళ్ల గారు విశేష కృషి చేశారు. అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి సంకీర్తనలవి. అన్నమాచార్యులు వారు రచించినటువంటి సంకీర్తనలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే 15వ శతాబ్దంలో వారు రచించినటువంటి సంకీర్తనలు తాళపత్ర గ్రంథాల్లో మనకంతా దొరికింది. దానిలో అన్నమాచార్యులు వారు ఎలా పాడుంటారో అని ఎవరు ఊహించి ఉండరు. అటువంటి సంకీర్తనలని అన్నమాచార్యులు వారిని మనస్సులో పెట్టుకొని వారే అభినవ అన్నమయ్యగా వ్యక్తీకరించుకొని ఒక్కొక్క సంకీర్తనలను ఒక మంత్ర గుళికల్లాగా మనకు అందించారు.